పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు గాను తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఇబ్బంది కాకుండా వీలైనంత త్వరలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, తద్వారా పోలీస్ శాఖలో పనిభారం తగ్గటమే కాకుండా నిరుద్యోగుల సమస్య కూడా దారికి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ రెడ్డి బాబు, ఏజీ సుదర్శన్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీస్ నియామకాల్లో జీవో నెంబర్ 46 రద్దు సాధ్యాసాధ్యాలపై సీఎం రేవంత్ రెడ్డి హై పవర్ కమిటీతో సమావేశమయ్యారు. త్వరలో పలు పోస్టులకు సంబంధించిన నియామక పత్రాలు జారీ చేయనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టారు. ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై ఇప్పటికే అడ్వకేట్ జనరల్ సలహాలు, సూచనలు తీసుకున్నారు. అయితే రెవెన్యూ జిల్లాల జనాభా ప్రతిపాదికన టీఎస్ఎస్పీ పోస్టులు కేటాయిస్తే గ్రామీణ యువతకు అన్యాయం జరుగుతుందనే ఆందోళనలు ఉన్నాయి. కటాఫ్ మార్కు వ్యత్యాసంతో రాజధాని ప్రాంతానికే ఎక్కువగా ఉద్యోగాలు దక్కుతాయని అనుమానాలు నెలకొన్నాయి. మరోవైపు టీఎస్ఎస్పీ రాష్ట్ర స్థాయి పోస్టులు కాబట్టి కటాఫ్ మార్కులు రాష్ట్ర స్థాయిలోనే పరిగణించాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే టీఎస్ఎస్పీ నియామకంలో జీవో నెంబర్ 46ని మినహాయించాలనే విజ్ఞప్తులు చేస్తున్నారు. కొత్త జిల్లాల మేరకు ఉద్యోగుల భర్తీ జరగాలని రాష్ట్రపతి ఉత్తర్వులు ఉండగా ఈ నేపథ్యంలో సిడిసి అంశం తెర మీదకు వచ్చింది. టీఎస్ఎస్పీ బెటాలియన్లు అన్ని జిల్లాల్లో లేకపోవడంతో పక్కపక్కనే ఉన్న 3-4 జిల్లాలను కలుపుతూ సిడిసి కేడర్ను నిర్ణయించారు. ఈ ప్రతిపాదికన పోస్టులను కేటాయించేందుకు గత ప్రభుత్వం జీవో నెంబర్ 46ను జారీ చేసింది. కానీ రెవెన్యూ జిల్లాల వారీగా జనాభాను పరిగణలోకి తీసుకొని పోస్టులను భర్తీ చేస్తుండటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జనాభా ప్రతిపాదికన పోస్టులను కేటాయిస్తే గ్రామీణ జిల్లాలకు తక్కువ పోస్టులు రావటంతో పాటు కటాఫ్ మార్కులు ఎక్కువగా ఉండే అవకాశాలుంటాయి. అప్పుడు ఎక్కువ మార్కులు సాధించినా ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం కోల్పోయేవారు ఉంటారని పలువురు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఎక్కువగా పోస్టులు ఉండటమే కాకుండా తక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతో గ్రామీణ అభ్యర్థులకు నష్టం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.